కాస్త పెనుగాలులతో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆర్టీవీ దాదాపు వారం రోజుల నుంచి చెబుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి మరికొద్ది రోజులుగా ఐఎండీకి సంబంధించి చెప్తున్న సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, అన్నింటినీ ముందుంచుతోంది. ఈ రోజు మీరు లైట్ గా అనుకున్నారా? తప్పులో కాలేసినట్టే, పప్పులో కూడా కాదు. ఎందుకు నేను మాట్లాడుతున్నాను? తుఫానులో కాలు పెట్టినట్టే. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది అలజడి సృష్టిస్తోంది. అల్లకల్లలో ఉంది సముద్రం. నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ రెండు జిల్లాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద తెలుగు రాష్ట్రాలకు బెంగాల్ తుఫాను గుబులు రేపుతోంది. నైరుతి బంగాళాఖాతం నుంచి వచ్చిన ఈ బెంగాల్ తుఫాను తన అలజడిని కొనసాగిస్తోంది. చెన్నైని అతలాకుతలం చేస్తుంది. తుఫాను ప్రభావానికి సంబంధించి ఐఎండీ భారీ వర్ష సూచన జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ చేసింది. గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుదుకున్న వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని తెలంగాణను కూడా వణికించబోతోందా? తెలంగాణలో కూడా అడుగు పెట్టిందా? ఇవన్నీ కూడా మీకు నేను మాటల్లో కాదు మ్యాపుల్లో చూపిస్తాను. మాటల్లో కాదు మ్యాప్ల్లో చూపిస్తుంది ఆర్టీవీ. ఎస్, ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జూమ్ సాయంత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ప్రస్తుతం దాని పరిధి ఇక్కడ తమిళనాడు, బెంగళూరుకి తగ్గించుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్గా బెంగాల్ తుఫానికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఆ సిచ్యువేషన్ చూడొచ్చు. క్రమేపీ డైరెక్షన్ కాస్త మార్చుకుంటున్న సందర్భం. డైరెక్షన్ మార్చుకుంటున్నప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ మాత్రం కొనసాగిస్తోంది. నేను దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్లే ముందు ఐఎండీకి సంబంధించి ఐఎండీ మ్యాప్కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఐఎండీ మ్యాప్కి వెళ్తున్నాను. ఇలాగే ఉండే ప్రయత్నం చేద్దాం. నో నీడ్ టు జూమ్ అవుట్, ఎందుకంటే దాదాపుగా క్లోజ్ అక్కడికే వస్తుంది మనకి. ఇదిగోండి, మీరు చూడొచ్చు. ఇదిగో ఐఎండీ మ్యాప్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది ఏ స్థాయిలో అది భీభత్సాన్ని సృష్టిస్తోందో. ఇక్కడ మీరు చూస్తే కనుక మొన్న ఇదే సినారియో శ్రీలంకకు సంబంధించి 2-3 రోజుల క్రితం శ్రీలంక సినారియో చూశారు. ఆ రోజు శ్రీలంక ఎక్కడ కనిపించలేదు. ఈరోజు చెన్నైని మ్యాప్లో వెతుక్కోవాల్సి వస్తోంది. ఇదిగో ఆ పరిధి మీరు చూడొచ్చు. దాదాపుగా ఆ పరిధి మనకు కనిపిస్తోంది. నిన్న కనుక చూసుకుంటే తీరాన్ని తాకింది, తీరాన్ని దాటబోతోంది. తీరాన్ని దాటే క్రమంలో కాస్త బలహీనపడిందా, కాదు బలపడిందా, ఏం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ఇటు రాయలసీమ మీద, అంటే నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి, వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు నెల్లూరు, తిరుపతి మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంది. చిత్తూరు మీద కూడా ఉంది, రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ నెల్లూరుకి అలాగే తిరుపతికి రెండింటికి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు చెన్నైని ఆల్రెడీ తాకింది. ఇదిగో మీరు చూడొచ్చు. చెన్నై ఎక్కడ మ్యాప్లో మనకు కనిపించట్లేదు. ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తే అదే ఇంపాక్ట్ మనకి రాయలసీమ మీద కూడా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఏ స్థాయిలో ఉంది, ఏ స్పీడ్తో ఉంది, ఎలా ఉంది, ఎక్కడుంది, ఏ విధంగా ప్రవర్తిస్తోంది అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు. నేను కాస్త జూమింగ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇటు తీరానికి చాలా దగ్గరలో ఉంది. మీరు చూస్తే కనుక దాని డైరెక్షన్ ఇది. మరి కాసేపట్లో తీరాన్ని దాటబోతోంది. తీరాన్ని అయితే తాకింది. నిన్న ఆర్టీవీ అందరికైనా ముందుగా చెప్పే ప్రయత్నం చేసింది. తీరాన్ని తాకింది. ప్రస్తుతం ఆ ఎఫెక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. ఇటు తిరుపతి, నెల్లూరు నుంచి అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంది. ఎందుకు నేను ఉందంటే ప్రయత్నం చెప్తున్నానంటే కనుక కాస్త జూమ్ అవుట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మనకి క్లియర్ కట్గా వస్తుంది. ఇదిగోండి, విశాఖపట్నం నుంచి మొదలు పెడితే చాలా మంది అన్నారు, అదేంటి భయ్యా నువ్వు చెప్తున్నావు కానీ వర్షం రావట్లేదని చెప్పి. ఆల్రెడీ ఎంటర్ అయింది భయ్యా. ఒకసారి మీరు చూడొచ్చు. కాస్తే విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి రాజమహేంద్రవరం, అంటే రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి వరకు కూడా గాలుల ప్రభావం ఉంది. గాలుల ప్రభావంతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మీరు సినారియో చూడొచ్చు. ఎటువంటి సినారియో ఉంది? గాలుల దుమారం దాదాపుగా నేను ఒకసారి పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 18 కిలోమీటర్లు, ఇక్కడే 18 కిలోమీటర్లు ఉందంటే కనుక ఇక్కడ సినారియో చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ సినారియో చూడొచ్చు. ఇదిగోండి 54 కిలోమీటర్లు గంటకి. 54 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సినారియో ఏ స్థాయిలో ఉంది అనేది. దాంతోపాటు వెల్లూరు, చెన్నై, తిరుపతి, నెల్లూరు
ఆర్టీవీ ఎప్పటి నుంచి చెబుతోంది 4 జిల్లాల మీద పెను ప్రభావం ఉంది. 1 నెల్లూరు, 2 చిత్తూరు, దాంతోపాటు అన్నమయ్య జిల్లా, 4ది తిరుపతి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా 4 జిల్లాలు హై అలర్ట్ హై అలర్ట్ హై అలర్ట్ అని చెప్పి దాదాపు 3 రోజుల నుంచి చెప్తోంది. ఈరోజు ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. నెల్లూరులో ఎటువంటి పరిస్థితి ఉంది మీరు నమ్ముతారు. ఎందుకంటే కనుక మాటల్లో కాదు మ్యాటర్లో మ్యాప్లో చూపిస్తుంది ఆర్టీవీ. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను. ఒకసారి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఒక్కసారి అక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తే నెల్లూరులో ఎటువంటి పరిస్థితి మీకు అర్థమవుతుంది. బట్ అంతకన్నా ముందు ప్రస్తుతం తిరుపతికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా ముదురుతోంది. తీరాన్ని తాకింది. తీరాన్ని దాటుతున్న క్రమంలో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకసారి రవి దగ్గరికి వెళ్తున్నాను. రవి, ప్రస్తుతం తిరుపతిలో ఎటువంటి పరిస్థితి ఉంది? బీభత్సమైన గాలులు అక్కడ బీభత్సమైన గాలులు కొనసాగుతున్నట్టుగా మ్యాప్ చూస్తే నాకు అర్థమవుతోంది. సో అక్కడ పరిస్థితి ఏంటి? ఎలా ఉంది వాతావరణం? ఈ పొంగల్ తుఫాను కారణంగా గత 24 గంటలుగా విపరీతమైన వర్షం కురుస్తా ఉంది. ప్రధానంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తులు అయితే మరీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకి వెళ్లే వాహనాలు సైతం సకాలంలో పోలేని పరిస్థితి ఉంది. అలాగే తిరుమలలో మాడా వీధుల్లో జలమయం అవడమే కాకుండా క్యూలైన్ ఏపీసీ కాడ క్యూలైన్ లో కూడా నీరు చేరింది. దీని కారణంగా టీటీడీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే గంటకు 50 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఈ గాలుల కారణంగానే చలి తీవ్రత ఎక్కువ పెరిగింది. తిరుపతి అలాగే చిత్తూరు జిల్లా తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. తిరుమలలో భక్తులందరూ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తిరుపతిలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదే కాకుండా అది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్ల లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం మానిటర్ చేస్తున్నారు. అలాగే పాఠశాలకు సైతం సెలవు ప్రకటించారు. ఈ పరిస్థితి ఇంకా ఉధృతం అయితే అంటే ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. అంటే ఇప్పుడు 24 గంటలు కాకుండా మరో 48 గంటలు అంటే 3 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే పేర్కొంటున్నారు. ఈ తుఫాను స్లోగా కదులుతూ ఉండడం వల్ల తెలంగాణకు అంటే రాయలసీమ ప్రాంతమే కాకుండా తెలంగాణ వైపుగా కదులుతా ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అలాగే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. వాళ్ళు సూచన మేరకే జిల్లా యంత్రాంగం అంతా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం కారణంగానే అటు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ముందస్తు చర్యలు చేపట్టిన అధికారుల యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం వల్లే ఈ తీవ్ర పెను తుఫాన్ నుంచి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సహాయక చర్యలు అయితే అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రోహిత్, రవి ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. కాస్త తుఫాను డైరెక్షన్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్షన్ ఎటువైపు వెళుతోంది, ఎందుకు వెళుతోంది, ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, ఏ రాష్ట్రాల మీద ఉండబోతోంది, ఏ జిల్లాల మీద ఉండబోతోంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు ప్రస్తుతం జూమ్ అండ్ సాయంత్రం నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను కాస్త విండికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. విండిలో ఎటువంటి సినారియో ఉంది మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఎంత క్లోజ్ గా ఉంది, ఎక్కడ ఎంతెంత వాతావరణం గాలులు వేస్తున్నాయి అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక నెల్లూరులో మీరు చూడొచ్చు. నెల్లూరుకి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది ఇక్కడ గాలుల తీవ్రత కనుక గమనిస్తే ప్రస్తుతం సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంది అనేది ఇక్కడ 26 డిగ్రీలకు సంబంధించి సెల్సియస్ ఉంటే 25 డిగ్రీలు ఇది వాతావరణానికి సంబంధించి. దాంతోపాటు గాలుల తీవ్రత మీరు గమనిస్తే కనుక సినారియో మారుతోంది. ఇక్కడ విండ్కి సంబంధించి 35 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు, ఒక్కొక్క చోట 33 కిలోమీటర్లు ఉంది, మరికొన్ని చోట్ల 25 కిలోమీటర్లు ఉంది. దాంతోపాటు ఇక్కడ 29 కిలోమీటర్లు. దాంతోపాటు ఒకసారి నేను ట్రాకర్ని ఆన్ చేస్తున్నా. ఎందుకంటే కనుక తీరాన్ని తీరాన్ని దాటబోతోంది. ఎప్పుడు తీరాన్ని దాటబోతోంది ఒకసారి నేను ట్రాకర్ని ఆన్ చేస్తున్నా. ఒకసారి ట్రాకర్లో చూసే ప్రయత్నం చేద్దాం. నేను ట్రాకర్ ఆన్ చేస్తాను. ఒక్కసారి ట్రాకర్లో చూద్దాం ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, ఎలా ఉంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి డైరెక్షన్ మారుతోంది. ఇటు బెంగళూరు వైపు వెళుతోంది. ఆ డైరెక్షన్ మారుతుంది. ఈ ప్రభావంతోనే ఇటు కాస్త తెలంగాణ మీద కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి కూడా ఇంపాక్ట్ ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ట్రాకర్ని ఆన్ చేస్తున్నాను. ఎప్పుడు తాకబోతున్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ట్రాకర్ని ఆన్ చేశాను. మీరు చూడొచ్చు ట్రాకర్. ఎస్, అదిగోండి. దాదాపుగా ఈరోజు రాత్రి 11 లేకపోతే రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకబోతోంది. తీరాన్ని దాటిన తర్వాత తన జర్నీని కంటిన్యూ చేస్తుంది. జర్నీని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఆకి ఓ మై గాడ్ కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది రాత్రి. ఆ తర్వాత మళ్ళీ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు అంటే ఆదివారం కావచ్చు, సోమవారం
సోమవారం తన ప్రయాణాన్ని ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డైరెక్షన్ మారుతోంది. ప్రస్తుతం ఎంత స్పీడ్తో ఉంది అనేది ఒకసారి మళ్ళీ నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు చూస్తే కనుక ట్రాకర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే 39 కిలోమీటర్లకు సంబంధించి స్టార్ట్ అవుతున్న తర్వాత కర్ణాటక వరకు వెళ్తుంది. అక్కడ దాని ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇటువంటి సినారియో ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఒకసారి ఫోర్కాస్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇంపాక్ట్ మీరు చూస్తే కనుక దాదాపుగా ఎటువంటి సినారియో ఎలా ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. కదా ఒకసారి విండ్ స్పీడ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, చెన్నై నుంచి లైవ్ విజువల్స్ వస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చెన్నైని అతలాకుతలం చేస్తోంది ఫెన్గల్ తుఫాను. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా ఒక సముద్రాన్ని తలపిస్తోంది. ఇది ఎక్కడో కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గరలో ఉన్న సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు తిరుపతికి దగ్గరలో ఉన్న చెన్నై మీద ఎటువంటి తుఫాను ప్రభావం చూపిస్తుందో మీరు చూడొచ్చు. ఫెన్గల్ తుఫాను ప్రభావంతో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది మీకు, అందరికన్నా ముందుగా ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది, అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫెన్గల్ తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తోంది. చెన్నైలోకి అడుగుపెట్టింది, అతలాకుతలం చేస్తోంది. చెన్నైని అల్లకల్లోలం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోతోంది. ఇటు నెల్లూరులో కావచ్చు, తిరుపతి మీద కావచ్చు, బీభత్సమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఐఎండీ, దాంతోపాటు స్టేట్ డిజాస్టర్ అని చెబుతోంది. ఆ తర్వాత నెల్లూరు వెళ్దాం, తిరుపతి వెళ్దాం, దాంతోపాటు తెలంగాణలో ఎటువంటి సినారియో ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హెచ్చరికలు ఇచ్చింది, ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎస్, విజువల్స్తో పాటు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరు చూస్తే కనుక ఫెన్గల్ తుఫాను likely to cross North Tamil Nadu, Puducherry, goes between Karaikal, మహాబలిపురం కరైకాల్ దగ్గర, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటబోతున్నట్టు చెబుతోన్నది వాతావరణ శాఖ. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి హియర్ ఇట్ ఈస్. మీరు చూడొచ్చు. ఈరోజు ఈవినింగ్ తీరాన్ని దాటబోతున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ కాస్త స్లో అవుతోంది. మనం చూసాం